స్వామివారి దర్శనం చేసుకున్నారు? చేసుకున్నాం. ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి? బాగుంది. స్వామివారి మహాప్రసాదమైనటువంటి లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది లడ్డు? టేస్ట్ బాగుంది. ఇప్పుడు టేస్ట్ బాగుందా, అప్పుడు బాగుందా? ఇంతకు ముందు తీసి తిన్నాం కదా, దాంట్లో కొంచెం ఇదిగా అనిపించింది. లడ్డు ఎలా ఉంది? బాగుంది బాగుంది. అన్నప్రసాదం అన్నప్రసాదం బాగుంది. లడ్డు ఎలా ఉంది? బాగా ఉంది. లడ్డు బాగుందా? நல்லா இருக்கு. சூப்பரா இருக்கு. நல்லா இருக்கு. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? இப்ப நல்லா இருக்கு. ఇప్పుడు இப்ப ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? நல்லா செஞ்சிருக்காங்க. லட்டு சூப்பர், சூப்பரா இருக்கு. நல்ல இதா இருக்கு, டேஸ்டா இருக்கு, எல்லாம் நல்ல தரமா இருக்கு. ஸ்மெல் நல்லா இருக்கு, எல்லாம் நல்லா இருக்கு. கல்கண்டு, ஊதுபத்தி, சாமராண்டு எல்லாம் நல்லா இருக்கு. கோமயம் எல்லாம் ఎవ్రీథింగ్ ఓకే. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇంతకు ముందు మీద చాలా బాగా అనిపించింది. అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మెయింటెనెన్స్ కానీ లైన్ లో అవన్నీ మెయింటైన్ చేయడం, అదంతా ఫుడ్ ఇవ్వడం, అదంతా ఇప్పుడు బాగుంది. ఇంతకు ముందు చిన్నపిల్లలకి పాలు అవన్నీ కూడా వచ్చేవి కాదు, ఇప్పుడు బాగుంది. అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు రుచి చూసారు కదా, ఎలా అనిపించింది? బాగుందండి. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డులో కల్తీ జరిగింది అని తెలియగానే ఏమనిపించింది అసలు? కోపం వచ్చింది. నేను తిరుమలకి ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వస్తూ ఉంటాను. అలాంటిది లాస్ట్ 5 years లో ఆల్మోస్ట్ ఒక 10 times వచ్చి ఉంటాను. ఆ 10 times నేను అదే తీసుకున్నాను అని తెలిసాక నేను చాలా బాగా అనిపించింది, చాలా కోపం వచ్చింది. ఫస్ట్ లైక్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్నట్టు సనాతన్ బోర్డు నిజంగా చాలా మంచి జరుగుతుంది. స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ముందు గట్టిగా ఉంటానండి కొంచెం, ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆడ ఫ్రీగా ఇచ్చిన లడ్డు కూడా ముందు టేస్ట్ ఉండదు, ఎండిపోయినట్టు ఉంటది. ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు లడ్డు తిన్నారు కదా, ఎలా ఉంది ఈ లడ్డు? చాలా బాగుంది. గతంలో ఎలా ఉండేది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? ముందు కన్నా ఇప్పుడు బాగుండదు, ఫ్రెష్ గా ఉండదు. ముందు గట్టిగా ఉంటుంది, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ గా ఉండదు. స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు ఎలా ఉంది? లడ్డు చాలా బాగుంది. మేము ఇప్పుడుండే ప్రసాదం చాలా బాగుంది. బట్ ఇప్పుడు చాలా లడ్లు, నేను కూడా ఒక 30 లడ్లు కొనుక్కొని వెళ్తున్నాను. దీనికి ముందు కొంచెం డ్రైగా ఉండేది. మేము ఇద్దరు వచ్చాము దీనికి ముందు, ఒక 6 months ముందు వచ్చినప్పుడు లడ్లు ఒక ఉన్నాము, దాంట్లో ఒక ప్లేట్లు బాగలేదు, మాకు నచ్చలేదు. ఇప్పుడు చాలా టేస్ట్ డిఫరెన్స్. నేతి స్మెల్ ఎలా వస్తుంది? స్మెల్ అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు చాలా బాగుంది తినేదానికి. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. అట్లా మేము యాక్చువల్గా ఫ్రీ దర్శనంలో పోయి వచ్చాము. ఇప్పుడు చాలా ఎంజాయ్ ద థింగ్. దర్శనం చాలా బాగుంది. స్వామివారి ప్రసాదం అయిన లడ్డు తిన్నారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. ఏంటి రుచి బాగుందా, వాసన బాగుందా, ఏ రకంగా నచ్చింది మీకు? ముందు ఎప్పుడు లేనంత బాగుంది. దర్శనం అయిపోయిందా? దర్శనం అయింది, బాగానే అయింది. దర్శనం అంతా ఏమి ఇబ్బంది లేదు. లడ్డూలు కూడా ఇచ్చినారు, ప్రసాదం బాగానే ఉంది. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ఏంటి లడ్డు రుచి చూసారా? బాగుందండి. స్వామివారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నామండి. ఎలా జరిగింది? బాగానే జరిగిందండి. ఓకే, ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి ఇక్కడ? బాగున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మంచిగా ఉన్నాయి. ఇంత ముందు కొంచెం మాంసాకృతులు అదొకటి కలిపిన మాకు చాలా బాధేసింది. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేస్తే పర్వాలేదు. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు ఇక్కడ ఎలా ఉన్నాయి? నాకైతే బాగా అనిపించింది. అన్నప్రసాదం ఎలా ఉంది? అది బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడే తిన్నాను మధ్యాహ్నం ఆఫ్టర్నూన్. ఆ ప్రెజెంట్ అయితే బాగుంది. లడ్డు అయితే నేను అక్కడ కూడా తీసుకున్నాను, చాలా బాగుంది లడ్డు. అంటే వాళ్ళు ఇచ్చారు చిన్న లడ్డు, బాగానే ఉంది లడ్డు టేస్ట్ అయితే. స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారు కదా, ఎలా ఉంది? బాగుంది. గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు? 1 year అయింది. ఇప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ స్వామివారి అన్న ప్రసాదం గానీ, ఇక్కడ వస్తువులు గానీ ఎలా ఉన్నాయి ఓవరాల్ గా? బాగానే ఉన్నాయండి. అన్న ప్రసాదం అయితే బాగానే ఉంది. మరి స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని, జంతువుల కలబరాల నుంచి తీసినటువంటి నూనె, అలాగే జంతువుల కొవ్వు వాడి ఈ లడ్డూలు తయారు చేశారు గతంలో అని తెలియగానే మీకు ఏమనిపించింది? ఏమనిపించిందంటే, ఇక అలా చేయకూడదు కదా, స్వామి వారికి ఇష్టమైన ప్రసాదం కదా. మనం ఎంతైనా మనకి ఏమైనా పురుగు లాంటిది ఇంట్లో కనబడితేనే మనం ఏదోలా బిహేవ్ చేస్తాం, అది తినలేము కూడా. అలాంటిది ఇంత కోట్ల మందికి వెళ్తే ఈ ప్రసాదం ఇంతమంది తింటారు కాబట్టి వాళ్ళకి హెల్త్ కూడా చూసుకోవాలి. ఇంకా దాంతో పాటు మాకు ఇష్టమైన మా కులదైవం అయితే శ్రీనివాస స్వామియే. మేము బాగా మొక్కుతాం. ఇంకా తనకు అలా జరిగేసరికి బాగా బాధపడ్డాం. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు, ప్రభుత్వ వస్తువులు నిర్వహణ అంతా బాగుందా? అన్ని బాగున్నాయి సార్. స్వామివారి అన్నప్రసాదం రుచి చూసారా, ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది. లడ్డు రుచి చూసారా, ఎలా ఉంది? ఆ లడ్డు టేస్ట్ కూడా బాగుంది. 4 months బ్యాక్ అనుకుంటా నేను వచ్చాను. అప్పుడు నార్మల్ గా దర్శనానికి వస్తాము, అప్పుడు అంతగా ఏమంత స్మెల్ అదే ఉండేది కాదు. అంటే ఇప్పుడు రాగానే లోపలికి ఎంటర్ అవ్వగానే నెయ్యి స్మెల్ మొత్తం చాలా బాగా వచ్చింది. ఓకే, ఏంటి అసలు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి ఈ శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే మీకు ఏమనిపించింది? అసలు దేవుడు అంటేనే మనము ఎంత భక్తిగా కొలుస్తాము, దానిలో కల్తీ జరిగిందంటే మనకు చాలానే, మనం తినే లడ్డు దాన్ని ఎంత శ్రేష్టంగా చూసుకుంటాం మనం. అదే కల్తీ జరిగిందంటే మనకి ఎలా ఉంటది చెప్పండి అసలు.